నమస్కారం రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. 2019 సచివాలయ ఉద్యోగుల రిక్రూట్మెంట్ పై ముదిరిన పొలిటికల్ రచ్చ. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్లు. నారా లోకేష్ ధృతరాష్ట్రునిలా ఎందుకు మౌనంగా ఉన్నారు? పల్నాడు టీడీపీలో రేగిన అంతర్గత జ్వాలలు. సోషల్ మీడియా వేదికగా అధిష్టానంపై క్యాడర్ తిరుగుబాటు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ పవర్ఫుల్ గర్జన. పుష్కర కాలం నాటి రాష్ట్రం ఇవాళ ముష్కరుల చేతిలో పడిందని వ్యాఖ్య. సింగరేణి కార్మికేండ్లలో ఉద్యోగాల పండగ. ఒకేసారి 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన ప్రజాప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సరికొత్త వివాదం చెలరేగింది. 2019లో చేపట్టిన 1,00,000కు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, అంతా సక్రమంగానే జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న మాటలపై కూటమి శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నాడు జరిగిన వ్యవస్థీకృత కుంభకోణంపై వస్తున్న ప్రశ్నలకు జగన్ తక్షణమే సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడిని పీక్స్కు చేర్చారు. 2019 సచివాలయ పరీక్షల సమయంలో క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయని, ఒకే సామాజిక వర్గానికి మరియు వైఎస్ఆర్సీపీ అనుచరులకే పెద్దపీట వేసేలా మార్కుల కేటాయింపు జరిగిందంటూ నాడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇంతటి వ్యవస్థీకృత కుంభకోణాన్ని దాచిపెట్టి అంతా పారదర్శకంగా జరిగిందని, జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టుకోవడం, ప్రజలను నిజాయితీగా చదివిన నిరుద్యోగులను వంచడమేనని ధ్వజమెత్తున్నారు. అర్హత లేని వారికి కేవలం తాడేపల్లి ప్యాలెస్ సిఫార్సుల ద్వారా వచ్చిన వారికే ఉద్యోగాలు కట్టబెట్టారని, ఈ మొత్తం వ్యవహారంపై వస్తున్న ప్రశ్నలకు వైఎస్ఆర్సీపీ అధినేత సమాధానం చెప్తే తీరాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెట్ ఛానల్ సైతం నాటి పరీక్షల ఫలితాల్లో జరిగిన లోపాలను స్క్రీన్ షాట్లతో సహా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు సచివాలయ వ్యవస్థపై వైఎస్ఆర్సీపీ రక్షణగా మాట్లాడుతుంటే, మరోవైపు 2019 నాటి భర్తీ ప్రక్రియలోని లోపాలను కూటమి ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మరి ఈ వ్యవస్థీకృత కుంభకోణం ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. జగన్మోహన్ గారు జి అనితమ్మ, అనితారెడ్డి, ఈ పేరు గుర్తుందా మీకు? బహుశా మీరు మర్చిపోయింటారేమో లేండి. ఏపీపీఎస్సీలో మీరు పెట్టిన దీంట్లో మీరు ఎగ్జామ్ పెట్టారు కదా 2019 సెప్టెంబర్లో. అత్యంత పోటీ ఉన్న కేటగిరీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 150 మార్కులు గాను 112.25 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చింది. మంచిదే. ఒక మహిళ అందరికంటే ఎక్కువగా 150కి అత్యంత కష్టంగా ఉంది. అప్పుడు ఇది ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా ఉందని చెప్పారు. అప్పుడు ఇవి యూపీఎస్సీ కంటే కష్టంగా ఇచ్చారు అంటూ అప్పట్లో విన్నాం. అంత కష్టతరమైన పేపర్ని అందరికంటే ఎక్కువగా 112.25 మార్కులు తెచ్చుకున్న జి అనితమ్మ గారిని మీరు మర్చిపోవడం ఎట్లా మర్చిపోతారు? లేని మీరు మర్చిపోరు. 112.25 ఏ కోచింగ్ సెంటర్ పోయిందో, ఎక్కడ చదువుకుందో, ఢిల్లీ పోయి ఏమైనా కోచింగ్ తీసుకుందో అని మేము కూడా అనుకున్నాం. బహుశా ఇంత బాగా చదివింది కదా ఈ అమ్మాయి, నిజంగా గ్రేట్, చాలా సంతోషించాను కూడా. ఒక మహిళగా అందరినీ ఓడించింది, సూపర్ అనుకున్నాం. కానీ ఆవిడ ఏపీపీఎస్సీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఏ సంస్థ అయితే ఎగ్జామ్ పెడుతోందో, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంటే ఆ సంస్థలోనే అప్పటికి 8 సంవత్సరాలుగా జూనియర్ అసిస్టెంట్ కమ్ ఎగ్జామ్ సెక్షన్లో కంప్యూటర్ టైపిస్ట్గా 8 సంవత్సరాలుగా పనిచేస్తారు. ఏం మాట్లాడతారయ్యా మీరు? అసలు మాట్లాడే ముందు ఆలోచించుకోరా? అనితమ్మ ఒక్కరే కాదు, విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీస్లోనే అప్పటికి 8 ఏళ్ళుగా యాక్టివ్ అవుట్సోర్సింగ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్గా ఆమె పనిచేస్తుంటే ఫీల్డ్ వెరిఫికేషన్లో తెలియంది. మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పొలమాలేసి ఆమె చేత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టించి ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. మేము ఇప్పుడు ఉద్యోగం ఇవ్వకపోతే ఎంత కోపం వచ్చింది మీకు? ఏపీపీఎస్సీలోనే 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న అనితమ్మకు ఉద్యోగం ఇస్తే మేమేమనాలి? పోనీ మేం కాదు, పత్రికలు, నిరుద్యోగులు, రాష్ట్రం అంతా కోడే కూర్చుంది. మీరు ఏమన్నా చేశారా? ఏమి చేయలేదు. ఆమెకి ఉద్యోగం ఇచ్చారు, మేము ఉద్యోగం ఇవ్వలేదు ఇట్టాన్ని పనిచేసిన వాడికి. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశంలో అంతర్గతంగా పెద్ద లొల్లి మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చాక పాలకులకు గుర్తుండవా అంటూ సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా సాక్షిగా అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్సినిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డికి అధికారం వచ్చిన ప్రతిసారి టీడీపీ కార్యకర్తల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయని, అయినా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా నారా లోకేష్ ధృతరాష్ట్రునిలా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ
కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నరసరావుపేటలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ దివంగత స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం నిర్మిస్తున్న డీమార్ట్ భవనాన్ని కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అడ్డుకున్నారని కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా తాము తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన అదే కాసు మాల్ ప్రాజెక్టును తీరా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా పూర్తి చేయించి అట్టహాసంగా ప్రారంభించడం వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని కేడర్ అనుమానిస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల రక్షణ కంటే విపక్ష నేతలతో వ్యాపారాలు, అభివృద్ధి ముఖ్యమని నిలదీస్తున్నారు. నాయకులను నమ్మి వెన్నంటి నిలిచిన కార్యకర్తల కుటుంబాలకు చివరికి మిగిలింది బూడిద బాధ మాత్రమేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో రాత్రింబావులు కష్టపడే కార్యకర్తల మనోభావాలను గాయపరిచే ఇలాంటి రాజకీయాలు ఎందుకంటూ కేడర్ అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. మరి ఈ అంతర్గత అసంతృప్తిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంకా నర్సరావుపేటలో 200 కోట్లతో భారీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కడుతున్నాడు ఈ క్యాష్ మహేష్. ఇదిగో మహేష్, నువ్వు కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్. బ్రదర్ జూమ్ చేయి, క్యాష్ మహేష్కి కనపడాలి ఇది. చూడండి, మీ సొమ్ముతో ఎలాంటి కాంప్లెక్స్ కడుతున్నాడో. ఇంతేకాదు 500 కోట్ల రూపాయలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటిన తర్వాత ఇవాళ మన రాష్ట్రం ముష్కర్ల చేతిలో పడిందంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మంచి పనులు చేయాలని కోరుకుంటామని ప్రస్తుత పాలకులకు హితవు పలికారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మన సిరిసిల్ల ప్రాంతం కేవలం ఒక ఆర్డినరీ నియోజకవర్గం కాదని, అది కార్మికులు, కర్షకులు మరియు ధార్మికతతో వెలసిల్లే పవిత్ర క్షేత్రమని ఆయన కొనియాడారు. ఒకప్పుడు తీవ్ర వెనుకబడితనంతో ఉన్న సిరిసిల్ల మెట్ట ప్రాంతం స్వరాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ల సువర్ణ పాలనలో ఊహించని విధంగా ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. నాడు నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించి సాగునీరు అందించి సిరిసిల్ల రూపురేఖలు మార్చామని స్పష్టం చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదని, ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు అప్రమత్తమై ప్రజలకు మంచి పనులు చేయడంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పుష్కర కాలం నాటి ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ చేస్తోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మరి కేటీఆర్ ఈ ముష్కరల పాలన కౌంటర్పై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇవాళ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళమేం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే మనకంటే మన తర్వాత చుట్టోడు మంచిగా పని చేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో, అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. కష్టపడి 100,000 మంది చచ్చిపోతే ఇవ్వక తప్పని అనివార్యత, ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి ఇవ్వకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతూ ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవే, అదేం కొత్తది కాదు. మళ్ళా గెలిస్తే మళ్ళా అదే పాత పదవి వస్తుంది కేసీఆర్ గారికి, కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. ఇవాళ మన సిరిసిల్ల ప్రాంతమే ఒక గొప్ప ఉదాహరణ. మనది కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు,
నేత కార్మికుల ఆత్మహత్యలు అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు. అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం. నేతన్నల బతుకులు బాగు చేసుకున్నాం. తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం సింగరేణి కార్మికుల ఇంట్లో ఇవాళ ఉద్యోగాల పండగ నెలకొంది. తమకు న్యాయం జరుగుతుందని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సింగరేణి కార్మిక కుటుంబాలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. ఒకేసారి ఏకంగా 335 మంది కార్మిక బిడ్డలకు కారుణ్య నియామక పత్రాలను ప్రభుత్వం అధికారికంగా అందజేసింది. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఇదే వేదికపై నుంచి నాడు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి చేసిన పోరాటాలను గుర్తు చేస్తూనే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కార్మికుల పాత్ర మరవలేందని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. నాడు ఆర్టీసీ బస్కా పయానై చలాగా అంటూ రవాణా రంగాన్ని స్తంభింపు చేసి సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెకు దిగితే దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడి యావత్ దక్షిణ భారతదేశానికే విద్యుత్ ఆగిపోయే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అంతటి త్యాగాలతో తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కార్మికులు భావిస్తే గత 10 ఏళ్ల పాలకుల నిర్వాహకం వల్ల వారి బతుకులు పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం 55 రోజులు సమ్మె చేసి 50 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినా గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ నేడు అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వం అటు ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తూ ఇటు సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. అలాగే గత 10 ఏళ్లుగా సింగరేణిలో జరిగిన అన్యాయాలు, అవినీతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నాడు ఎందుకు నోరు విప్పలేదు, ఎందుకు విచారణ కోరలేదని నిలదీశారు. మన పరిస్థితి దుర్భరంగా మారింది తప్ప ఎక్కడ కూడా జీవితంలో మనం మెరుగుపడే విధంగా ఏర్పడలేదు. సింగరేణి సంబంధించి ఇప్పుడు చెప్తారని ప్రత్యేకించి సింగరేణి ప్రాంత శాసనసభ్యుడిగా ఏ విధంగా సింగరేణి 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి జరుగుతోంది. ఆర్టీసీ 50 రోజులు సమ్మె చేస్తే 60 మంది చచ్చిపోతే కనుక చూడనంటే పరిస్థితి ఆనాడు ఆర్టీసీ నిర్వీర్యం చేసి ఒక బస్సు వెళ్ళినటువంటి పరిస్థితి. అది కూడా దాదాపు 40,000 మంది ఉద్యోగులు, ఇది కూడా ఇలా 40,000 పైన ఉద్యోగులు సంవత్సరాలుగా వీటి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా భావించి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా సింగరేణి కార్మికుల సంక్షేమం మొన్ననే డిప్యూటీ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆర్టీసీకి సంబంధించి అనేకమైనటువంటి ఆ కార్మిక వర్గాన్ని మేలు కలిగేటువంటి అంశాలను నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, పాత్ర మంత్రులు, పాత్ర శాసనసభ్యులందరూ కలిసి సింగరేణి అభివృద్ధికి సంబంధించి, సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారనే మాట మనవి. సందర్భంలో కేంద్రంలో పౌర శాఖ మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి గెలిపించిన 8 మంది ఎంపీలో కిషన్ రెడ్డి గారు సింగరేణి పౌరునిచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తా ఉన్నాడు. నేను కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి, సింగరేణిలో జరిగినటువంటి అనేక అంశాల మీద మీరు ముందుగా విచారణ కోరి మీరు ఇలా దానికి సంబంధించిన అన్ని అంశాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మా ప్రభుత్వం పారదర్శకంగా తప్పకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక ప్రజాపాలన ప్రభుత్వంగా ప్రజల సంక్షేమము ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. హరీష్ రావు గారు ఈ ప్రాంతానికి సంబంధించి మరి రాష్ట్రంలో అనేకంగా మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నాడు. మేము ఈరోజు అడుగుతున్నాం, సింగరేణి కార్మికుల కోసం మీరు తీసుకున్నటువంటి అంశాలు ఏమిటో చెప్పమని అడుగుతాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా విద్యార్థి సంఘ నాయకులుగా, ఎన్ఎస్సీ నాయకులుగా, ఆనాడు సింగరేణి ప్రాంతంలో కూడా సింగరేణి కార్మికులుగా ఏ విధంగా ఒక గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ తప్పకుండా అటువంటి పరిస్థితి మళ్ళీ రావడానికి ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది, మీ పక్షాన ఉంటుంది, మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ పనిచేసే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆనాడు వెంకటస్వామి గారు ఏం చేయాలంటే సింగరేణికి అండగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా సింగరేణి కార్మికులకు అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ మరొకసారి సింగరేణి కార్మికులందరికీ శుభం జరగాలి, మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం చేస్తూ సెలవుకుంటా ఉన్నాం.
సుదూర తీరాల్లో ఉన్న ప్రవాస భారతీయుల గుండె చప్పుడు ఎప్పుడూ మాతృభూమి కోసమే కొట్టుకుంటుందని మరోసారి నిరూపితమైంది. ఫ్రాన్స్లోని సుందర తీర నగరం నీస్లో భారతీయ కమ్యూనిటీ అపూర్వమని ఎప్పటికీ గుర్తుండిపోయే మరపురాని స్వాగతాన్ని పలికింది. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నప్పటికీ మన డయాస్పోరాకు భారతదేశంతో ఉన్న బంధం మునుపటి కంటే మరింత బలంగా పటిష్టంగా ఉందన్న విషయాన్ని ఈ ఘన స్వాగతం స్పష్టం చేసింది. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఉన్న భారతీయ సమాజం అంతా ఒకే తాటిపైకి వచ్చి అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ స్వాగత వేడుక నిర్వహించింది. త్రివర్ణ పతాకాలు చేతబూని సాంప్రదాయ దుస్తులు ధరించి భారత్ మాతాకి జై నినాదాలతో నీస్ నగర వీధులను మార్మోగించారు. తాము భౌతికంగా భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలు మాత్రం దేశం పట్ల ఉన్న భక్తి తమ రక్తంలోనే ప్రవహిస్తోందని అక్కడి ప్రవాసులు సగర్వంగా చాటారు. సాంప్రదాయ డోలు వాయిద్యాలు, జానపద నృత్యాలతో ఫ్రాన్స్ గడ్డపై మినీ ఇండియన్ తలపించేలా ఈ అద్భుతమైన స్వాగత సత్కారాల కార్యక్రమం సాగింది. ఈ అపూర్వ స్పందన మరియు ఆత్మీయత అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి మరియు భారతీయ డయాస్పోరాకు ఉన్న బలమైన సమన్వయాన్ని, పెరుగుతున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోంది. భౌగోళిక సరిహద్దులు ఎన్ని ఉన్నా భారతీయుల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని ఏ శక్తి విడదీయలేదని నీస్ నగరంలో జరిగిన ఈ ఘటన నిదర్శనం. ఈ అద్భుతమైన స్వాగత దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఎంతో గర్వపడేలా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో పండ్లు రారాజైన మామిడిని పండించిన అన్నదాతల పరిస్థితి ఇవాళ అత్యంత దయనీయంగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట తీరా చేతికొచ్చే సమయానికి మార్కెట్లో కనీస ధర కూడా పలకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్ తరలిస్తే కనీసం రవాణా ఖర్చులు, కోత కూలీలు, డబ్బులు కూడా వెనక్కి రావడం లేదని మనస్తాపం చెందిన రైతులు తమ మామిడికాయలను నడి రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడక ఎండల తీవ్రతను తట్టుకుంటూ భారీగా పెట్టుబడి పెట్టి రైతులు మామిడి తోటలను సాగు చేశారు. అయితే తీరా మార్కెట్కు పంటను తరలిస్తే వ్యాపారులు, దళారులు కుమ్మక్కై మద్దతు ధర ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ధరలను తగ్గించేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక టన్ను మామిడిని మార్కెట్కు తీసుకురావడానికి అవుతున్న రవాణా ఛార్జీలు, తోటలో కాయలు కోయడానికి పెట్టే కూలీల ఖర్చు కూడా వ్యాపారులు పెట్టే ధర ద్వారా రావడం లేదని కన్నీరు పెడుతున్నారు. చేతులు తీసిన మార్కెట్ యార్డుల తీరుకు నిరసనగా కాయలను అక్కడే రోడ్డు పక్కన పారేసి ఖాళీ చేతులతో ఇళ్లకు ముఖం చాటేస్తున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి గిట్టుబాటు ధర ప్రకటించకపోతే తాముకు ఆత్మహత్యలే సరైనమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయలు పండించే వరకు ప్రకృతితో పోరాడే రైతు తీరా అమ్మే సమయానికి దళారులతో, పాలకుల ఉదాసీనతతో పోరాడాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. మరి ఈ తీవ్ర సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకుంటారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో పల్నాడు వేదికగా మరో షాకింగ్ అంతర్గత విభేదం రచ్చకెక్కింది. మంత్రి నారా లోకేష్ ఆఫీస్ పేరుతో సొంత పార్టీ నేతలపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ నరసరావుపేటలో టీడీపీ సీనియర్ నాయకుడు పులిమి రామిరెడ్డి నడి రోడ్డుపై ధర్నా దిగారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కూర్చుని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు మేము అధికార పార్టీలో ఉన్నామో లేదో అర్థం కావడం లేదని, పోలీసులు తమ ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట రూరల్ పరిధిలో స్థానిక ప్రజల కోసం రోడ్డు సమస్యను పరిష్కరించడానికి పులిమి రామిరెడ్డి మరియు వారి అనుచరులు కృషి చేస్తున్నారు. అయితే ఆ రోడ్డు నిర్మాణానికి ఒక వ్యక్తి అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. సదరు వ్యక్తి కొడుకు నేరుగా అమరావతిలోని మంత్రి నారా లోకేష్ ఆఫీస్ నుండి స్థానిక పోలీసులకు ఫోన్ చేయించారని రామిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఒకే ఒక్క కారణంతో వాస్తవాలు విచారించకుండా పోలీసులు తనపై ఏకంగా 5 అక్రమ కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం ఎంతో కాలంగా రక్తం చెందించిన తమకు కూటమి ప్రభుత్వంలో దక్కుతున్న గౌరవం ఇదేనా అని నిలదీశారు. తాము బాధితులుగా మారి పోలీసులకు ఫిర్యాదిస్తుంటే కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా రూరల్ పోలీసులు నిరాకరిస్తున్నారని, సొంత ప్రభుత్వంలోనే తమకు న్యాయం జరగట్లేదని స్టేషన్ ముందే భీష్మించి కూర్చున్నారు. నరసరావుపేటలో సొంత పార్టీ నేతలే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు దిగడం, అది నేరుగా నారా లోకేష్ ఆఫీస్ వ్యవహారాన్ని నడి రోడ్డుపైకి తేవడం ఇప్పుడు పల్నాడు జిల్లా తెలుగుదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై మంత్రి లోకేష్ కార్యాలయం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు గొడవలు పోతే కరెక్ట్ కాదు. మేము అత్యాసం లేదు, ఏం చేయాలి లేవా?
మరి ఏం చేయలేదు ఎస్ఐ లాగుంటే మేము కూడా పోలీసులాగా గౌరవిస్తాం. రిపోర్ట్ చేయి ఇబ్బంది ఉంటే వందల పోయాం. ఎక్కడ తిరగబాటు ఎక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎస్పీని కలిసాం, డిఎస్పీ గారిని కలిసాం, అందరూ కలిసాం. నేను తెలుగుదేశం పార్టీ పాలపాటి నాయకుడిని. తెలుగుదేశం పార్టీ అధికారంగా రాగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కమిటీ వేసి ఆ కమిటీ దాకా మట్టి రోడ్లు వేస్తున్నాము. పాలపాటి నుంచి అన్నవరం రోడ్డు వేస్తుంటే రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక్క రైతు ఒప్పుకోవాలి. రాయపాటి నాగేశ్వరరావు అతను ఒక్కడికి ఒప్పుకోలేదు. అతను ఇంటికి పోయి ఎంఆర్ఓ నేను బతిలాడు వచ్చాము, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు నీకు ఉపయోగపడే రోడ్డు అని. అతని కొడుకు లోకేష్ గారి ఆఫీసులో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆఫీసు నుంచి మరి అధికారులు బతిలాడో మరి ఏం చెబుతున్నాడో తెలియదు. కలెక్టర్కో ఎస్పీకో లేకుంటే డిఎస్పీకో ఎస్ఐకో ఫోన్ చేయగానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇప్పుడు ఈ 6 నెలల్లో నా మీద 5 కేసులు కట్టారు. ఈరోజు కూడా మేము ఇచ్చిన రిపోర్ట్లు తీసుకోవట్లా. మరి మేము అధికార పార్టీలో ఉన్నామో అధికార పార్టీలో ఏమో తెలియట్లా. అందుకని అడగడానికి వస్తే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి అందుకని మేము ఇది ప్రజలకైనా తెలియజేస్తాము. మేము చేసే వాస్తవ పరిస్థితుల్ని మరి ప్రెస్ కూడా వచ్చి ఏం చేశారు పాలపాట్లో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాల్సిందే కోరుతున్నాము. ప్రజలకు కూడా తెలియాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నా. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాక్షిగా నిరుద్యోగ అభ్యర్థుల ఆక్రందనలు, నిరసనలతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డుపైకి వచ్చి భారీ ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్లో ప్రకటించిన 5,000 కానిస్టేబుల్ పోస్టులు ఏమాత్రం సరిపోవని, తక్షణమే ఈ ఉద్యోగాల సంఖ్యను 5,000 నుంచి 20,000కు పెంచాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమకు ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులనే కేటాయించడం తీవ్ర అన్యాయమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మెగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిరుద్యోగులను నట్టేట ముంచిందని మండిపడుతున్నారు. ఇవాళ దిల్సుఖ్ నగర్ మెయిన్ ఎక్స్ రోడ్డుకు చేరుకున్న అభ్యర్థులు హఠాత్తుగా రహదారిపై బైఠాయించారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి మలక్పేట్, చాదర్ఘాట్ వెళ్లే మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి తీవ్ర రద్దీ ఏర్పడింది. వర్షం తీవ్రంగా పడుతున్న వెనక్కి తగ్గకుండా రోడ్డుపైన అభ్యర్థులు నినాదాలు కొనసాగించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అభ్యర్థులను చెల్లాచెదురు చేయడానికి, బలవంతంగా అరెస్టులు చేయడానికి పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ స్వల్ప తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. తమ డిమాండ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి పోస్టుల సంఖ్యను పెంచే జీవో విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.
ఇదే విధంగా మా ఉద్యమాన్ని ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా అణచివేస్తున్నారు. ఇలానే చేస్తే ఖచ్చితంగా రేపు ఏదైతే డీజీపీ ఆఫీస్ ముట్టడి 1000 మందితో డీజీ ఆఫీస్ ముట్టడి ఉంటుంది. సింగరేణి బొగ్గు గనుల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కార్మిక పోరు పీక్స్ చేరింది. సింగరేణి కార్మికులు న్యాయమైన సమస్యను పరిష్కరించాలంటూ ఇవాళ సింగరేణి జీఎం కార్యాలయాన్ని బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు భారీ ఎత్తున ముట్టడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అక్రమ అరెస్టులకు పాల్పడినా సింగరేణి బిడ్డల హక్కుల కోసం బీఆర్ఎస్ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చేసిన సమ్మెలు, పోరాటాలు ఎంతో చారిత్రాత్మకమైనవని కౌశిక్ హరి గుర్తు చేశారు. ఆ పోరాటానికి కృతజ్ఞతగా నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి 10 ఏళ్ల కాలంలో ఏకంగా 18,000 మంది కార్మిక బిడ్డలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాలను రద్దు చేసేందుకు దొంగచాటు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, మారుపేర్ల కార్మికుల సమస్యలు పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసుల వల్ల ఆగిపోయిన వారికి సత్వరమే ఉద్యోగాలు ఇవ్వాలంటే డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం లోపల జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టకపోతే బొగ్గు గనులను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. జీఎం ఆఫీస్ ముట్టడికి వచ్చిన నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కార్మిక లోకం తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ కార్మిక విరుద్ధ విధానాలు మారుకునే వరకు తమ పోరాటం ఆగదని టీబీజీకేఎస్ స్పష్టం చేసింది. గుండకాయ లాంటి సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి కృతజ్ఞతగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వీళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డు పెట్టి వారసత్వ ఉద్యోగాలు 10 ఏళ్ల కాలంలో 18,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ మళ్ళొకసారి బయట సామాన్య ప్రజలను, రైతులను, మహిళలను మోసం చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులందరినీ కూడా మాయమాటలు చెప్పి మోసం చేసి గతంలో ఏదైతే నెలకు 2 మెడికల్ బోర్డులు కూర్చోపెట్టి కార్మికులను బీఆర్ఎస్ పెట్టించి మన మెడికల్ అన్ఫిట్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండే, అట్లాంటిది ఇవాళ గత 15 నెలలుగా మెడికల్ బోర్డు అనేది లేకుండా వాళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి ఏ ఒక్క కార్మికుని పిల్లలకు కూడా మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు వస్తలేవు. ఇది చాలా శోచనీయం. సింగరేణికి ఉన్నటువంటి కార్మికులను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మేము వాళ్ళకు మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని, మరియు అదేవిధంగా మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, విజిలెన్స్ కేసులు పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇదన్నీ కూడా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి, మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ ముఖ్యమంత్రికి బుద్ధొచ్చే విధంగా, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు పోటీ చేసి గెలిచిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు బుద్ధొచ్చే విధంగా సింగరేణి కార్మికులను కలుసుకొని ఇక్కడ రైతులను, యువకులను అందరినీ తీసుకొని మేము పోరాటం చేసి తప్పకుండా మెడికల్ బోర్డు వచ్చే విధంగా పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ మారుపేర్ల సమస్య పరిష్కరించడం కానీ, కాంట్రాక్ట్ లేబర్ల సమస్య సింగరేణి కార్మికులది కానీ ఇవన్నిటి మీద మా పోరాటం ఉంటుందని, ఇవాళ ఎంత అరెస్టులు చేసి నిర్బంధం చేసినా కానీ ఒక తెలంగాణ సాధనప్పుడు జరిగినటువంటి పోరాటంలాగా ఎంతమందిని అరెస్ట్ చేసి నిర్బంధం పెట్టినా ఇక్కడ 400-500 మంది బీఆర్ఎస్ సైనికులు, కార్మికులు, రిటైర్డ్ కార్మికుల పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేశారు. దీన్ని బట్టే ప్రజలకు ఇది ఎంత ఆకాంక్ష ఉన్నది, కోరిక ఉన్నది, దీన్ని బలీయమైందో
ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు గ్రహించి వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రస్తుత సమాజంలో పిల్లలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై మెగాస్టార్ చిరంజీవి గళమెత్తారు. కార్పొరేట్ స్కూళ్ల సంస్కృతిపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చినప్పటి నుంచి విద్యా సంస్థలు ఎంతసేపు మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లలను కేవలం చదువుల యంత్రాలుగా మారుస్తున్నాయని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీస శారీరక శ్రమ, ఆటలు లేకుండా పోతున్నాయని, దీనిపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు. నేటి తరం పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా లోపించాయని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. చదువుతో పాటు ఆటలు కూడా జీవితంలో భాగం కావాలన్నారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, అలాంటి గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా సహకరించాలని ఆయన కోరారు. కేవలం 4 గోడల మధ్య పిల్లల భవిష్యత్ బందీ కాకూడదనే ఉద్దేశంతోనే తన తాజా చిత్రం పెద్ది సినిమాలో ఇదే పవర్ఫుల్ సామాజిక సందేశాన్ని తాము హృదయానికి హత్తుకునేలా చూపించామని చిరంజీవి స్పష్టం చేశారు. కేవలం వినోదమే కాకుండా సమాజానికి ఒక మంచి ఆదర్శాన్ని అందించేలా ఈ సినిమా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిళ్లు నలిగిపోతున్న నేటి తరం పిల్లల గురించి మరియు గ్రామీణ క్రీడల పునరుజ్జీవనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెట్చెల్లు, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సార్ అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్ని ఇన్స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్కి వెళ్తాం కదా సార్, అప్పుడు స్కూల్స్కి వెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూము, బ్లాక్ బోర్డేనా, వాని వెనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది దాని వెనకాల అని చెప్పడానికి ట్రై చేస్తాం సార్ ఇద్దరు. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 monthsే ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండ్. బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్, ఏ స్కూల్కి గ్రౌండ్ ఉంది సార్, బిల్డింగ్స్ ఉన్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్స్పైర్ చేద్దాం, ఏదో మంచి మాట చెప్పి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అండ్ ఎంతసేపటికి మార్కులు అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని రాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది సార్ అంటాడు. అందులో ఎన్నో ఆటలు ఉన్నాయి సార్, ఎవరు వెళ్ళట్లేదు సార్ అని. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు రాను బెటర్ అవుతుంది అన్నది. చాలా బాగుంది సార్. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా పెద్ద సినిమాలో ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ తీస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలో పెట్రోల్ ధరల సెగ సామాన్య ప్రజలను నిలువున దహించేస్తోంది. ఒకవైపు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పెట్రోల్లో ఇథనాల్ కలిపి వాడడం వల్ల దేశానికి వేల కోట్ల రూపాయల ముడి చమురు దిగుమతి భారం తగ్గుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పెట్రోల్ ధరలు లీటర్కు 100 రూపాయలు దాటి సామాన్యుడి జేబుకు చెల్లులు పెడుతూనే ఉన్నాయి. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఉత్పత్తి వ్యయం తగ్గుతున్నప్పుడు ఆ లబ్ధిని వినియోగదారుడికి ఎందుకు బదిలీ చేయడం లేదు? ఇథనాల్ పెట్రోల్ గేమ్ వెనుక అసలు నిజాలేంటి? మోడీ ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 15 నుంచి 20% వరకు ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెరకు రసం, పాడైపోయిన ధాన్యాల నుంచి తయారయ్యే ఇథనాల్ లీటర్ ధర పెట్రోల్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని పెంచినప్పుడు లీటర్ పెట్రోల్ ధర మార్కెట్లో తగ్గాల్సింది. కానీ దేశంలో ఇంధన ధరలు మాత్రం రోజురోజుకు ఆకాశం తాకుతున్నాయి. దీంతో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు దగా పడుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నితిన్ గడ్కరీ ఇథనాల్ విప్లవం గురించి గొప్పగా చెప్తున్నా పాలకుల కళ్లకు సామాన్యుల కష్టాలు కనిపించడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ప్రభుత్వానికి, ఆయిల్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల ఆదా అవుతున్న సామాన్య ప్రజలపై పన్నుల భారం తగ్గించకపోవడం దారుణమంటూ సామాజిక మాధ్యమాల్లో నెట్చెన్లు నిలదీస్తున్నారు. ഏകദേശം 50 രൂപയുടെ പെട്രോളും 100 രൂപയുടെ വെള്ളവും, അതാണ് 150 രൂപയുടെ പെട്രോള്. ചേച്ചി നിങ്ങൾക്കത് പറയും, രാവിലെ ഇവിടെ 6 മണിക്ക് വന്നിട്ട് അവിടെ വഴി കിടക്കെ ഇത്ര നേരമായിട്ട്. ఇక వాతావరణ విస్తరణకు వస్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచుకొట్టనున్నాయి. తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు బలంగా ఉన్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇవాళ
నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి మరియు నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయి. రాబోయే 2 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ ఆ తర్వాత 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టి వాతావరణం మరింత చల్లబనుంది. అటు ఆంధ్రప్రదేశ్లో రేపు నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు కోనసీమ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అయితే మిగిలిన 23 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు, గొర్రెల కాపర్లు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.